హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠత మధ్య కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న 5 కరువు భత్యాలు, డీఏ, పీఆర్సీ నివేదిక మరియు ఇతర పెండింగ్ బిల్లుల కోసం వారు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. గత 4 నెలల కాలంలో ప్రతి నెల సుమారు 700 కోట్ల చొప్పున బకాయిల కోసం విడుదల చేస్తూ ఇప్పటివరకు దాదాపు 3,000 కోట్ల మేర పెండింగ్ బిల్లులనైతే క్లియర్ చేయడం ఉద్యోగులకు కాస్త ఊరటనిచ్చే అంశమే. గతంలో ప్రభుత్వం ఒక డీఏని మంజూరు చేసిన సందర్భంలో మరో 6 నెలల తర్వాత ఇంకో డీఏ ఇస్తామని ఉద్యోగులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్ నెలతో ముగుస్తుంది. కాబట్టి నూతన సంవత్సరం కానుకగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో డీఏని ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంటే జనవరిలో ఉద్యోగులకు 3.64% మేర కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు సుమారు 300 కోట్ల రూపాయల వరకు భారం పడనుందని అంచనా. మరి ఇదే సమయంలో రాష్ట్రంలో కలకలం రేపుతున్న బోగస్ ఉద్యోగుల వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటోంది. ప్రభుత్వ ఖజానా నుండి పని చేయకుండానే వేతనాలు పొందుతున్న వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పొందుతున్న వారి సంఖ్యకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు ఉద్యోగులందరినీ వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ ప్రక్రియలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. మరి ప్రభుత్వం సర్వీస్‌లో ఉన్న కొంతమంది ఉద్యోగులే బినామీ పేర్లతో లేదా కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నాన్ మాస్టర్ రోల్స్ ఎన్ఎంఆర్ ద్వారా పనిచేస్తున్నట్టు రికార్డులు సృష్టించి 2 రకాల వేతనాలు పొందుతున్నట్లు తేలింది. ఈ దందాలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు కూడా కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా స్వాహా చేశారు. ఇలాంటి బోగస్ ఉద్యోగుల వల్ల దాదాపు ఏటా కూడా ప్రతి సంవత్సరం 600 నుండి 700 కోట్ల వరకు ప్రజాధనం వృధా అవుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పలు శాఖలు తమకు ఈ అదనపు బోగస్ సిబ్బంది అవసరం లేదంటూ వారిని సరెండర్ చేస్తూ ఆర్థిక శాఖకు నివేదికలైతే పంపుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఒక రకంగా శుభపరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బోగస్ ఉద్యోగులను ఏరివేయడం ద్వారా ఆదా అయ్యే కోట్లాది రూపాయలను నిజంగానే పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ డీఎల్ మరియు ఇతర బకాయిల చెల్లింపులకైనా ఉపయోగించే వెసులుబాటైతే కలుగుతుంది. విచారణతో దోషులుగా తేలినటువంటి అధికారులపైన, అక్రమంగా వేతనాలు పొందినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం అయితే సిద్ధమైంది. ఉద్యోగుల ఆశలన్నీ ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలపైనే ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 5 డీఏలలో కేవలం ఒకటి ఇస్తే సరిపోదని, కనీసం 3 డీఏలైనా ఒకేసారి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి పెండింగ్ డీఏలన్నీ కూడా క్లియర్ చేసి, కొత్త పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఉగాది పండుగ నాటికి కొత్త వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఉగాది నాటికి తీపి కబురు అందిస్తుందనైతే ఆశిద్దాము.